సొంతిల్లు కోసం కలలు కనేవారే వారి టార్గెట్. వారికి బ్రోచర్స్ లోనే వైకుంఠం చూపించడం, అందని కాడికి దండుకోవడం, ఇలా అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. హైదరాబాద్ లో హంగు ఆర్భాటాలతో ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ మధ్య కొత్త తరహా చీటింగ్ కి తెరలేపాయి. ఆ తరహాలోనే 200 కోట్ల వరకు డబ్బు దోచుకుని ఏవి ఇన్ఫ్రా అనే సంస్థ బోర్డు తిప్పేసింది. బాధితులు ఇప్పుడు లవోదిబోమంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు అన్నీ ఇన్ని కావు. ఏమరపాటుగా ఉన్నామంటే చీటింగ్ చేసేస్తారు. అమాయకులు దొరికితే అంతే సంగతులు. ఇవి చాలవన్నట్లుగా కొంతమంది రియల్టర్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. అందులో భాగంగా వచ్చిందే బైబ్యాక్ పాలసీ. ఇలాంటి బైబ్యాక్ పాలసీని అడ్డం పెట్టుకుని హైదరాబాద్లోని మాదాపూర్లో వెలిసిన ఏవి ఇన్ఫ్రా జనం దగ్గర దాదాపు 200 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసిందే. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు లక్ష్మీ విజయ్ కుమార్ గోగుల. ఇతను మాదాపూర్లో ఏవి ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేశాడు. ఇతను విజయవాడకు చెందిన ఓ రాజకీయ నేత కుమారుడు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా తదితర ప్రాంతాల్లో తమ వెంచర్లు ఉన్నాయంటూ నమ్మబలికాడు. వెంచర్లలోని ప్లాట్లను తామే డెవలప్ చేసి ఇస్తామంటూ మళ్లీ కొనుగోలుదారులతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత డెవలప్మెంట్ పేరుతో మరికొన్ని డబ్బులు తీసుకున్నారు. అటు డెవలప్మెంట్ చేసి ఇవ్వక తిరిగి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు. దాదాపు 200 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా బాధితులు తెలిపారు. అంతేకాదు, బాధితుల నుంచి తప్పించుకునేందుకు మాదాపూర్లోని కార్యాలయాన్ని కూడా మూసివేశాడు విజయ్. అలా ఎస్కేప్ అయిన విజయ్ ఒంగోలులోని సంతపేటలో తెలిసిన వారి ఇంట్లో తలదాచుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్ మీద అతన్ని హైదరాబాద్ కు తరలించారు. విజయ్ కుమార్ గోగులపై ఒక్క మాదాపూర్లోనే 3 కేసులు నమోదయ్యాయి. మంచి ఆఫర్స్ అంటూ ప్రకటనలు చేయడంతో పలువురు బాధితులు బైబ్యాక్ పథకానికి ఆకర్షితులయ్యారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కొన్ని నెలల తర్వాత తమ పెట్టుబడులను వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితులు విజయ్ పై ఒత్తిడి పెంచారు. చివరికి తాము మోసపోయినట్లు నిర్ధారణకు వచ్చిన బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ తాను వసూలు చేసిన డబ్బులు మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోని పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు పెద్ద ఎత్తున లైఫ్ ఎంజాయ్ చేశారని అధికారులు వెల్లడించారు. జల్సాల కోసం ప్రజల సొమ్ముని వాడుకున్నారని చెబుతున్నారు.